హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంబ్రెల్లా ప్యాంట్ కటింగ్ అనేది చూద్దామా. ఇది చూడండి, ఈ విధంగా ఎక్కువ గేర్ వస్తుందండి అంబ్రెల్లా ప్యాంట్ కటింగ్ అంటే. దీని తాలూకు పొడవు అనేది మొదట చూసుకుందాం. పొడవు అనేది 32 ఉందండి. పైన పట్టి వదిలేసి మిగతాది కొలుసుకున్నాను. ఓకేనా. సో 32 ఉంది. దానికి +1 కలుపుకోవాలి కింద ఫోల్డింగ్ కోసము. ఓకేనా. తర్వాత లైనింగ్ పీస్ని ఈ విధంగా ముందుగా ఒక ఫోల్డింగ్ వేసుకొని దాన్ని మళ్ళీ ఈ విధంగా సమోసా టైప్లో మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకున్నాక ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి 10.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చుట్టూ ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్నాక అక్కడ ఆ లైన్ అనేది గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు ప్యాంట్ పొడవు అనేది చూద్దాం. నడుము లోజు అనేది నేను ఇక్కడ 33 ఉందండి కస్టమర్ది. ఆ 33ని 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది. ఆ 8.5 ఇక్కడ చూడండి ఈ విధంగా కొలుసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ పైనుండి మిడిల్కి ఈ విధంగా పట్టుకునే టేప్ని మన 33ని ప్యాంట్ పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ ఇక్కడ కూడా ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకొని అక్కడ ఇప్పుడు లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ అనేది గీసేసుకోవాలి. రౌండ్ అనేది గీసుకున్నాక ఇప్పుడు కిస్తా పొడవు అనేది 10.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అక్కడ నుండి దానికి ఎదురుగా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసుకొని అక్కడ చిన్న రౌండ్ అనేది గీసుకోవాలి. గీసుకున్నాక ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంబ్రెల్లా ప్యాంట్ అనేది కటింగ్ చేసుకున్నాక అంబ్రెల్లా ప్యాంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో దీని పట్టీ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టీ కోసము ప్యాంట్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. ఇది ప్యాంట్ కటింగ్ అండి. ఇప్పుడు పట్టీ చూద్దాం. పట్టీ కోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకొని ఇప్పుడు పట్టీ పొడవు అనేది 6 ఇంచెస్ దాకా పెట్టుకున్నానండి. వెడల్పు అనేది అక్కడ నడుములో మనం 8.5 పెట్టుకున్నాం కదా, దీనికి +1 కలుపుకొని 9.5కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా గీసేసుకోవాలి. గీసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని మళ్ళీ దాన్ని మిడిల్కి కటింగ్ అనేది చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిపోయాక ఇప్పుడు పట్టీ ఓపెన్ చేసి ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా